నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. గమనాని మొన్న పిలిచి గన్నవరం పోలీస్ స్టేషన్లో డిఎస్పీ ఆఫీస్లో ముందు ఒక సీక్రెట్ ఏరియాలో తర్వాత డిఎస్పీ ఆఫీస్లో కూర్చుని ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఇంద్రసేన నాయుడు కూడా ఆమెతో పాటు వెళ్ళాడు. ఇంద్రసేన నాయుడు యాక్చువల్గా చూసుకుంటే వైసీపీ అనంతపూర్ క్యాండిడేట్ వాళ్ళు సొంత బ్రదర్. సో వైసీపీ నేతృత్వంలో జరిగిన కుట్రలో భాగంగా ఇంద్రసేన నాయుడు రోల్ ఏంటని, అలాగే మాగంటి గమన ఈమెను కూడా పోలీసు ఇన్వెస్టిగేట్ చేశారు, వాంగ్మూలం తీసుకున్నారు. ఇంద్రసేన నాయుడు తనకున్న ఒక ఫ్లాట్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్లాట్ ని 3 లక్షల రెంటల్ దాకా వస్తున్నా కూడా ఫ్రీగా ఇచ్చాడు. దాంట్లో ప్రశ్న ఛానల్ ని వీళ్ళు నడుపుతా ఉన్నారు. గమన సిఇఓ కింద ఉంది. ఇది కాకుండా గమనాకి 3 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు, అపార్ట్ ఫ్రమ్ ప్రశ్న ఛానల్. ఆ అమ్మాయి ఏం చేసిందంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళక ముందు వీడియోస్ అన్ని డిలీట్ చేసేసింది. ఏదైతే కీలక అంశాలంటే రెచ్చిపోయి మాట్లాడడం గమనాకు అలవాటు. ఆర్ఎస్ఎస్ భావజాలాలు అవనండి, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి థ్యాంక్స్ చెప్పడం వరకు అవన్నీ ఓకే, దీస్ ఆర్ రెగ్యులర్ వీడియోస్. కానీ ఇంకా కొన్ని వీడియోస్ ప్రైవేట్ మోడ్లో ఉన్నాయని డిలీట్ చేసేసింది. పోలీసులు వాటన్నిటిని రిట్రీవ్ చేస్తున్నారు. ఆమె ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్న తరుణంలో అసలు గమన ఎవరన్న చట్టం మొత్తం బయటకు రావడం మొదలైంది. తను వాళ్ళ హస్బెండ్ ఎలా హింసించారని, అతను సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నా కూడా అక్కడ ఇంద్రసేన నాయుడు బెడ్రూమ్లోనే ఉన్నాడు అండ్ వీడియో తీస్తున్న గమన ఏమాత్రం ఆపలేదు. ఇది ఒక మానసిక వైకల్యం. ఇలాంటి వీడియోస్ అన్ని బయటపడుతున్నాయి కొత్తగా. ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ ఇలాంటి బిజినెస్ అన్ని పెట్టుకుని దందా నడుపుతున్న ఈ ర్యాకెట్లో గమనాన్ని 17వ తారీఖున గన్నవరం డిఎస్పీ ఆఫీస్కి మళ్ళీ హాజరుగమ్మని చెప్పారు. ఎందుకంటే ఆమె ఫస్ట్ డే రోజు అంత కోఆపరేట్ చేయలేదు. ఈమె మళ్ళీ 17th ఈలోపు ఈ కాల్ డేటా మొత్తం తీద్దాం అనుకునేటప్పటికి ఎక్కడా గమన కనపట్లేదు. నెయిదర్ ఇన్ హైదరాబాద్, నార్ ఇన్ బెంగళూరు, నార్ ఎనీవేర్. గమన అనేది పూర్తిగా గాయబైపోయింది. ఈ గాయబైన గమన 17వ తారీఖు పోలీసుల దగ్గరికి వెళ్తుందంటే డౌటే. ఎందుకంటే మనం చూసుకుంటే ఈ మొత్తం దాంట్లో టీమ్ లీడర్, చీర్ లీడర్ మొత్తం గమన కింద ఉంది. ప్రశ్న రావణ్ ఒక క్యాండిడేట్ అయితే గమన ఇంకో క్యాండిడేట్, ఫండర్ ఇంద్రసేన నాయుడు ఇంకో క్యాండిడేట్, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నాలుగో క్యాండిడేట్. ఇది కాకుండా 2 ఐపీఎస్ ఆఫీసర్లు దీంట్లో మొత్తం టీంలో ఉన్నారని బయట న్యూస్ వస్తుంది. దాంట్లో ఏబి వెంకటేశ్వరరావు గారు నాకు సంబంధం లేదని క్లియర్గా ఇచ్చారు. కానీ దీంట్లో ఇంకొక ఐపీఎస్ క్యాండిడేట్ ఉన్నారు, ఎమర్జెన్సీ కాల్ రికార్డులో వాళ్ళ నెంబర్ ఉందని చెప్తున్నారు. 17వ తారీఖున ఒకవేళ గమన రాకపోతే ఈమె కోసం మాత్రం ఖచ్చితంగా సర్చ్ వారెంట్ ఇష్యూ అవుతుంది. ఇది చాలా కీలకంగా రన్ అవుతున్న కేసు. ఉపా కేసులో ఆల్రెడీ జైలు లోపల ఉన్న ప్రశ్న రావణ్ మూలాలు ఈ గమన నుంచి మొదలవుతున్నాయి. మొత్తం ప్రతి ఒక్క స్క్రిప్ట్, ప్రతి ఒక్క నరేషన్, ప్రతి ఒక్కటి ఫండ్ రేస్ చేసి ఆమె వెనకమాలుండి నడిపించిన ఇంద్రసేన నాయుడు, గమన వీళ్ళు ఈరోజు ప్రధానంగా చాలా భూమిక పాత్ర పోషించబోతున్నారు. ఇలాంటి గమన ఇన్వెస్టిగేషన్ అయిన వెంటనే గప్చుప్ అయిపోయింది. ఎక్కడంటే వీళ్ళ ప్రాబ్లము ఈ మొత్తం ముఠాలో ప్రశ్న రావణ్ని చూసుకుంటే మహిళల్ని వేధించేవాడని చెప్పి చాలా రూమర్స్ బయటకు వచ్చినాయి. ఇతను రాసలీలల వీడియోలు బయటకు వచ్చినాయి. ఇదే టైంలో వాళ్ళ వైఫ్ వెళ్ళి కోర్టు రిక్వెస్ట్ ఏం చేశారంటే, ఏమండి మా దగ్గర నుంచి తీసుకున్న హార్డ్ డిస్క్లు అవనండి, మొబైల్ ఫోన్స్ అవనండి, వాటన్నిటిని ఓపెన్ చేయకుండా తిరిగి ఇచ్చేయండి అని ఆవిడతో చెప్పించిన బ్యాక్ ఎండ్ టీం కూడా ఈ గమననే అయి ఉంటుంది. దాంట్లో ఇంకెంతమంది రాసలీలు ఉన్నాయో, ఎవరెవరు రాసలీలు ఉన్నాయో ఎవరికీ అర్థం కావట్లా. పోలీసులు మొన్న ఇన్వెస్టిగేషన్లో ఇంద్రసేన నాయుడు, గమన మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటంటే ఎక్కడ మాట్లాడలా, చాలా సైలెంట్గా ఉన్నాడు అతను. సో ఈ సైలెన్స్లో ఎలాంటి అర్థాలు తీసుకోవాలో ఎవరికి తెలియదు. ఇంతవరకు ఏమీ బయటకు రాలేదు. కానీ వాళ్ళ భర్తని మాత్రం అతి దారుణంగా వేధించుకు తిన్నారు, ఆస్తి కూడా రాన్ చేసుకున్నారు. ఈ గమన చిట్టా ఓపెన్ చేస్తే రావణ్ కంటే భయంకరంగా ఉంది. రావణ్ ఒక రకమైన పైశాచికత్వం ఏదైతే చూసామో, రాసలీలు అవనండి, ఆంటీలు బెదిరించడం అవనండి, బుటీ కోనర్లు అవనండి, ఈ గమనాకి బెంగళూరులో అంటే బళ్ళారి నుంచి, కర్ణాటక బళ్ళారి నుంచి మనం చూసుకుంటే ఇక్కడ
కృష్ణా జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళే బళ్ళారి గంగావతిలో అక్కడ సెటిలర్స్ ఇళ్ళు, అక్కడ మంచి పేరుంది, బుటిక్ కూడా నడిపింది, బిజినెస్లు చేసింది. అక్కడ ఇంద్రసేన నాయుడు పరిచయం. ఆన్లైన్లో ఇక్కడ ప్రశ్నని పట్టుకుని అతని టీంకి ఫండర్ కింద వచ్చేసి, స్క్రిప్ట్ రైటర్ కింద వచ్చేసి, చివరికి ఇన్ఫ్లుయెన్స్ చేసి అతను మావోయిస్ట్ భావజాలాలు ఒక పక్క అయితే ఆంధ్రప్రదేశ్లో చిచ్చులు పెట్టాలి, బత్తాయిలు అనుకుంటూ హిందూ మతం పైన దాడి, ఆఖరికి కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని ఒక పార్టీ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా నరేట్ చేస్తూ ఈరోజు బట్టబయలైన గమన. గమనాకి ఖచ్చితంగా థ్రెట్ ఉంది, అరెస్ట్ థ్రెట్ మాత్రం. ఎందుకంటే ఈవిడ మూలాలు చాలా స్ట్రాంగ్ గా వెళ్తున్నాయి. ఒక రకంగా చూసుకుంటే ప్రశ్నని అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటే గమనానే ఎక్కువ రియాక్ట్ అయింది. వాళ్ళ వైఫ్ అంతా రియాక్ట్ అవ్వలా, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ రాలా, కనీసం అతన్ని పట్టించుకున్న నాదులేడు. మొత్తం ఏబి వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేయటం దగ్గర నుంచి, ప్రెస్ మీట్ల దగ్గర నుంచి, జగన్ దగ్గరికి వెళ్ళి కలవటం దగ్గర నుంచి మొత్తం గమనాన్ని నడిపి పొన్నవాళ్ళని తీసుకొచ్చే స్టేజ్ దాకా తీసుకెళ్ళిపోయింది కేసుని. ఇలాంటి చాతుర్యం కలిగిన గమన ఈరోజు ఎవరికి కనపట్ల. 17వ తారీఖు గనక ఈవిడ విచారణకు రాకపోతే దట్స్ ఇట్, గేమ్ క్లోజ్. ఈమెని సర్చ్ వారెంట్ చేసి తీసుకొస్తారు ఎలాగన్నా. ఇది వరకు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత హైదరాబాద్ లో ఎక్కడా కనిపించలేదు, బెంగళూరులో ఉందని చెప్పి వార్తలు చాలా వచ్చినాయి. ఈ రోజు ఎక్కడుందో మరి వేచి చూడాలి.